హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే వాజా మూవీ చూడడం జరిగింది. ఈ టైటిల్ ఏంటా అని చెప్పి గూగుల్ అయితే సెర్చ్ చేసి చూసానండి. బనానా ప్లాంట్ అని అర్థం అంటే స్లోగా గ్రో అయ్యే ప్లాంట్ అని అర్థం. ఈ మూవీ అయితే 2 hours రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయిందండి. ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, పక్కా ట్రై చేయండి. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పర్లేదు అనిపించిందండి. మధ్య మధ్యలో డిస్కనెక్ట్ చేసినా కానీ కొన్ని ఎలిమెంట్స్ అయితే పర్లేదు అనిపించాయి. సో యూత్కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఫన్ ఫిల్డ్ ఫస్ట్ హాఫ్ విత్ ఎమోషనల్లీ రైట్గా చేసే సెకండ్ హాఫ్. ఈ మూవీలో కామెడీ ఏంటంటే దీనికి ఒక స్టోరీ లైన్ అంటూ ఏమి ఉండదండి. ఖాళీగా ఉద్యోగం లేకుండా తిరుగుతుండే కుర్రాళ్ళు అండ్ అలానే తొందరపడి పెళ్లి చేసుకున్న కుర్రవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న సీన్స్ అన్నింటినీ చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా పుట్టడం, పెరగడం, చదువుకోవడం ఇదంతా చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీదే తిరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes అయితే మీ పేరెంట్స్తో చూడడం మాత్రం మర్చిపోకండి, పక్కా చూపించండి. సో పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలు, సొసైటీతో పని లేదు, ఎలా అయినా బాగుపడతారు పిల్లలు అని చూపించడానికి మెసేజ్ గట్టిగా ఇచ్చారు సెకండ్ హాఫ్లో అయితే. సో అంతే కదండి, సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, పేరెంట్స్ ఒక్కళ్ళు ఉంటే చాలు కదా, మనం ఏదైనా చేయగలం. సో ఈ పాయింట్కి అయితే నేను కూడా పర్సనల్గా చాలా బాగా కరెక్ట్ అయ్యాను. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చండి. కమిటీ కుర్రోల్ టైప్లోనే ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్లో అయితే ఒక సీడీ పెట్టే సీను, అందులో వచ్చే మ్యూజిక్ తప్పితే మిగతాదంతా కూడా చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఆల్రెడీ నేను చెప్పాను కదండి. కొంతమంది కుర్రవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, వాళ్ళ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ అండ్ అలానే సో తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేశారు, ఇదే స్టోరీ లేనండి. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, సేమ్ కమిటీ కుర్రోల్ టైప్లోనే ఈ మూవీ కూడా ఉంటుంది. సో ఈ మూవీలో చూపించే సీన్స్ అన్నీ కూడా మనకో మన ఫ్రెండ్స్కో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అయితే చాలా బాగా రిలేటబుల్ అయిపోతాం. సో దానివల్ల అయితే మనం ఈ మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి అని చెప్పాలి. అండ్ డైరెక్షన్ అయితే ఎవరో తెలియదు కానీ ఆయన అయితే మనం మెచ్చుకోవాలండి. ఒక సీన్ ఉంటుందండి ఈ మూవీలో, అరటి చెట్టును కొని దాన్ని పెంచి దానికి వచ్చిన అరటి పళ్ళను తీసుకువెళ్ళి అట్టిగా బజ్జీ వేసి అమ్ముతారు. సో ఈ సీన్ చూస్తున్నాను చెప్పి కూడా మనకైతే నేను చెప్తుండే ఇలా ఉంది కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే మాత్రం చాలా క్రియేటివ్గా అనిపించింది. ఇంకా లాస్ట్ 30 minutes మీ పేరెంట్స్ ఎందుకు చూపించమన్నానంటే కొడుకు కోసం తండ్రి పడే ఆవేదన కొత్త యాంగిల్లో బాగా చూపించారండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే రెక్కొట్టేశారు లాస్ట్ 30 minutesలో అందరూ కలిపి. అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ ట్రాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ అలానే కొన్ని సీన్స్ అయితే ఇన్స్టాలో రీల్స్గా వచ్చినా మనం చూడాల్సిందే ఇంకా కమింగ్ డేస్లో. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి రన్ టైం అండి జస్ట్ 2 hours మాత్రమే. ఇదే కాన్సెప్ట్ని 3 hours దాకా చేయొచ్చు, లేదా వెబ్ సిరీస్ దాకా ట్రై చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం జస్ట్ క్రిస్ప్ కంటెంట్తో బాగా చూపించారు. ఇంకా సినిమాటోగ్రఫీ, బీజిఎం కూడా మూవీ తగ్గట్టు చాలా బాగా ఉన్నాయండి. ఇంకా హాట్స్టార్ వల్ల మనకు నచ్చేది ఏంటంటే డబ్బింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. అలానే మలయాళం మూవీస్ అయినా కానీ వాటి సాంగ్స్ని కూడా తెలుగులో చాలా బాగా లిరిక్స్ రాస్తారు. కిమ్ముల నెగిటివ్స్ విషయానికి వస్తే సరైన స్టోరీ లేకపోవడం అండి. స్టోరీ అనేది ఏముండదు, జస్ట్ అలా సీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో మనం అయితే కొద్దిగా డిస్కనెక్ట్ అయిపోతాం. అండ్ అలానే సెకండ్ హాఫ్ చూస్తాను సేపు కూడా కొన్ని మూవీస్ మిక్సింగ్ ఫీలింగ్ అయితే కలిగిందండి. ఎస్పెషల్లీ నాకు 3 Idiots మూవీని కొద్దిగా మిక్స్ చేశారేమో అనిపించింది. అండ్ అలానే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మరీ కామెడీ ఓవర్ డోస్ అవడం వల్ల అయితే సీరియస్ సిచ్యువేషన్ కూడా మనకైతే పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ గంజా అమ్మే సీన్లో మరి. ఇంకా మాస్ ఆడియన్స్కి అయితే ఈ మూవీ నచ్చకపోవచ్చు అండి, ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కమిటీ కుర్రోలు ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.